హలో హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పై అకాడమీ. ఇది ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ కంపైలేషన్. న్యూస్ పేపర్స్లో వచ్చే టాపిక్స్ని కంపైల్ చేసి వాటిలో నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్న కొన్ని క్వశ్చన్స్ని మనం సపరేట్ చేసి ఈ మెటీరియల్ ప్రిపేర్ చేసాము. మనం రెగ్యులర్గా మన ఛానల్ నుంచి ఈ కంటెంట్ మనం రిలీజ్ చేస్తాము. డైలీ అంటే ఆల్మోస్ట్ అన్ని డేట్స్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ని మనం ఈ టాపిక్లో కవర్ చేస్తాం. ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఏ మేఘాలు క్లౌడ్ బర్స్ట్లకు కారణం అవుతాయి? ఆన్సర్ ఏంటంటే క్యుములోనింబస్ క్లౌడ్స్ అన్నమాట. ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్న టాపిక్. ఉత్తరాఖండ్లో వరదల వల్ల చాలా నష్టం జరిగింది. అసలు ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఎలా ఏర్పడతాయో చూద్దాం. మెయిన్గా ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఈ క్యుములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటి వల్ల క్లౌడ్ బర్స్ట్ అనేది జరుగుతుంది. క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ మేఘం అనేది ఒకేసారి విరిగిపోతుంది అనమాట. విరిగిపోయిన తర్వాత వర్షం వెంటనే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా పడుతుంది అనమాట. కొన్నిసార్లు ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఎయిర్ అనేది ప్రెషర్ డిఫరెన్స్ వల్ల కానీ లేదా ఇలాంటి మౌంటైన్స్ కొండలు కానీ ఉండటం వల్ల ఎయిర్ అనేది పైకి వెళ్తుందన్నమాట. ఈ ఎయిర్లో తేమ అనేది ఉన్నప్పుడు క్లౌడ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ ఎయిర్ అనేది కన్సిస్టెంట్గా పైకి వెళ్తూనే ఉంటుంది. ఇలా పైకి వెళ్ళి 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 క్లౌడ్స్ అనేవి చాలా పెద్దగా ఏర్పడతాయి. ఒక సర్టెన్ టైం తర్వాత ఈ క్లౌడ్స్లో ఉన్న వాటర్ యొక్క బరువు పెరిగిపోతుంది. బరువు పెరిగిపోవడం వల్ల కొంచెం సేపు తర్వాత ఈ క్లౌడ్ పార్టికల్స్ అంటే నథింగ్ బట్ డస్ట్ అనమాట. దుమ్ము ధూళి ఇదంతా ఆ వాటర్ని ఇంకా హోల్డ్ చేయలేవు. సడన్గా ఒకేసారి ఇదంతా బర్స్ట్ అయిపోతుంది. ఈ క్లౌడ్స్ని ఏమంటారంటే క్యుములోనింబస్ మేఘాలు అంటారు. ఈ సిచ్యువేషన్నే క్లౌడ్ బర్స్ట్ అంటారు. ఏ రాజ్యాంగ సవరణ ప్రధానమంత్రి ఎన్నికను చట్టపరిధికి వెలుపల చేసింది? ప్రధానమంత్రి ఎన్నికను చట్టపరిధికి బయటికి అంటే కోర్టులు ప్రధానమంత్రి ఎన్నికలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఒక రాజ్యాంగ సవరణ తీసుకుని వచ్చారు. ఇది రీసెంట్గా ప్రెసెంట్ న్యూస్లో ఉన్న టాపిక్ అనమాట. అంటే మనకి ప్రెసెంట్ ఒక కాంట్రవర్షియల్ చట్టం ఒకటి వచ్చింది. ఏ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ లేదా ఏ క్యాబినెట్ మినిస్టర్ అయినా కానీ 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే వాళ్ళు ఆ పదవి కోల్పోతారని ఒక చట్టం తీసుకొచ్చారు. దీని మీద బాగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్లో మన యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక విషయం మాట్లాడారు. మేము ప్రధానమంత్రుల్ని చీఫ్ మినిస్టర్లని ఆర్ క్యాబినెట్ మినిస్టర్లు వీళ్ళందరినీ చట్ట పరిధిలోకి తీసుకొచ్చాము. కానీ మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 39వ అధికరణతో మీరు ప్రధానమంత్రులని చట్టానికి బయటికి తీసుకుని వచ్చారు అని ఒక క్రిటికల్ కామెంట్ చేశారనమాట. ఆ సిచ్యువేషన్లో ఈ 39th అమెండ్మెంట్ యాక్ట్ ఈ 39వ రాజ్యాంగ సవరణ ఏంటో తెలుసుకుందాం. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ 39వ రాజ్యాంగ సవరణ జరిగింది. అప్పుడు ఏమైందంటే ఇందిరాగాంధీ గారు రాజ్ బెరైలీలో కంటెస్ట్ చేసి గెలిచారనమాట. రాజ్ బెరైలీలో రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీకి అగైనెస్ట్గా పోటీ చేసిన వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. అలహాబాద్ హైకోర్టు ఏం చేసిందంటే ఎలక్షన్లో మాల్ ప్రాక్టీసెస్ జరిగాయి. అప్పటి ప్రైమ్ మినిస్టరు గవర్నమెంట్ ఆఫీసర్స్ని యూజ్ చేసుకొని ఎలక్షన్లో మాల్ ప్రాక్టీస్ చేశారు అని ఆమె ఎన్నికను కొట్టేశారు. ఇంకా అదే కాకుండా ఇంకొక 6 సంవత్సరాలు ఆమె ఎలాంటి రాజ్యాంగ పోస్టులో ఉండకూడదు అనేసి బహిష్కరణ చేశారనమాట. అప్పుడు ఆ సిచ్యువేషన్లో అప్పటి ప్రైమ్ మినిస్టరు ఎమర్జెన్సీని తీసుకుని వచ్చారు. ఎమర్జెన్సీ తీసుకుని వచ్చిన తర్వాత చేసిన చట్టమే ఇది 39వ రాజ్యాంగ సవరణ. దీని ప్రకారం ప్రధానమంత్రుల ఎలక్షన్స్లో కోర్టులని ఇన్వాల్వ్ అవ్వకూడదని ఆమె సవరణ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు ఏమవుతుంది, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మత్స్య సంపదకు సంబంధించి పిఎంఎంఎస్వై యొక్క పూర్తి రూపం ఏమిటి? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. అంటే ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ లేదా ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ మత్స్యకారులకి వస్తుందన్నమాట. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జెమ్ పోర్టల్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వం ప్రారంభించిన జెమ్ పోర్టల్ యొక్క పూర్తి రూపం ఏమిటి? భారత ప్రభుత్వం జెమ్ పోర్టల్ అని ఒక గవర్నమెంట్ ఈ కామర్స్ సైట్ని తీసుకొని వచ్చిందనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. GEM. జీ అంటే గవర్నమెంట్, EM అంటే ఈ మార్కెట్ ప్లేస్. అంటే సేమ్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అలానే గవర్నమెంట్ ఒక సంస్థని తీసుకొచ్చింది. ఎవరైనా సరే సెల్లర్స్ ఉంటారు కదా, వస్తువులు ఉన్న వాళ్ళు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ ఈ గవర్నమెంట్ వెబ్సైట్లో రిజిస్టర్ అవుతారు. వీళ్ళ దగ్గర కొనేది ఎవరు అంటే ఈ గవర్నమెంట్ సంస్థలన్నీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లోనే ప్రొక్యూర్మెంట్ చేయాలి. నార్మల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని బయట నుంచి సప్లై తీసుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల కరప్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని గవర్నమెంట్ గుర్తించి ఇలా కాకుండా ఈ సిస్టమ్ అంతా ఆన్లైన్ చేసిందనమాట. ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా సరే, ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా సరే, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ అయినా సరే ఈ జెమ్ పోర్టల్లోనే పర్చేస్ చేయాలి. ఈ జెమ్ పోర్టల్లో అవతల పక్క సెలర్స్ ఉంటారు, ఈ పక్క
బయర్స్ ఉంటారు. బయర్స్ ఆర్ నథింగ్ బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సెల్లర్స్ ఆర్ నథింగ్ బట్ కామన్ పీపుల్ ఆర్ కామన్ ప్రొడ్యూసర్స్. రకరకాల ప్రాంతంలో, దేశం నుంచి ఏ ప్రాంతంలో అయినా ఈ సెల్లర్స్ అనే వాళ్ళు ఉండొచ్చు. అక్కడి నుంచి వీళ్ళు ఏ వస్తువు అయినా సరే, ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, సర్వీసెస్ కూడా, ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏదైనా సరే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని మొత్తం 100% ఆన్లైన్ వ్యవస్థలో ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది రన్ అవుతుంది. బీహార్లో అమలు చేయబడిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పార్లమెంట్ యొక్క ఏ చట్టం ఆధారంగా రూపొందించబడింది? బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సార్ అని ఒక ప్రాసెస్ని తీసుకుని వచ్చారు. ఇది ప్రెసెంట్ న్యూస్లో ఉంది. ఇది ఏ చట్టం ద్వారా అమలు చేయబడింది? ఏ చట్టం అంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఇష్యూ అనమాట. అంటే 1950లో వచ్చిన చట్టం మీద ప్రస్తుతం ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే సర్ అనేది కొత్త ప్రాసెస్ కాదు. ఎలక్షన్ కమిషన్కి ఎలక్షన్ రూల్స్ రివిజన్ చేసే పవర్స్ అనేవి ఈ 1950 చట్టం ప్రకారమే ఉన్నాయి. ఆ చట్టం ప్రకారమే ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్టోరల్ రూల్స్ని రివిజన్ చేస్తుంది. ఎలక్టోరల్ రూల్స్ని ప్రతి ఎలక్షన్ ముందు రివిజన్ చేసే హక్కు ఎలక్షన్ కమిషన్కి ఉంది. కానీ ప్రెసెంట్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని ప్రతిపక్ష పార్టీలు కామెంట్స్ చేయడం వల్ల, ఆ కామెంట్స్కి ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మళ్ళీ రివర్స్లో కామెంట్స్ చేయడం వల్ల ఇది పెద్ద కాంట్రవర్సీగా మారింది. బోడోలాండ్ హ్యాపీనెస్ మిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఈ బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ అనేది అస్సాంలో ఉంది. ఇక్కడ అస్సాంలోని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్లో ఈ బోడోలాండ్ హ్యాపీనెస్ మిషన్ని తీసుకుని వచ్చారండి. భూటాన్లో గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఒక ఇండికేటర్ని తీసుకుని వచ్చారనమాట. అంటే అక్కడ ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో అని తెలుసుకోవడానికి ఇండికేటర్ని తీసుకొచ్చారు. సిమిలర్గా అస్సాంలో ఈ బోడోలాండ్ టెరిటరీలో ఇంతకు ముందు వరకు, అంటే 2022 ఆ ముందు వరకు బాగా గొడవలు, అల్లర్లు జరిగాయి అన్నమాట. ప్రజల మధ్య వైషమ్యాలు బాగా భారీ ఎత్తున పెరిగాయి. ఆ తర్వాత నుంచి అక్కడి గవర్నమెంట్ ఏం చేసిందంటే, మనం ఈ వైషమ్యాల్ని తగ్గించడానికి ఈ హ్యాపీనెస్ మిషన్ని తీసుకుని వచ్చింది. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి యాక్టివిటీస్ని వీటన్నిటిని గవర్నమెంట్ నిర్వహిస్తుంది. వాళ్ళ మధ్య ఏ అనుమానాలు, గొడవలకు తావు లేకుండా వాళ్ళ మధ్య సత్సంబంధాల కోసం ఈ మిషన్ని గవర్నమెంట్ రన్ చేస్తుందన్నమాట. సుప్రీంకోర్టుచే నిషేధించబడిన సల్వాజుడుం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? సల్వాజుడుం అంటే మావోయిస్టులు ఉంటారు. మావోయిస్టులని ఎవరు ఎదుర్కొంటారు? పోలీసులు ఎదుర్కొంటారు. కానీ ఈ మావోయిస్టులు ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉంటారంటే ట్రైబల్ ఏరియాస్లో ఉంటారు. ఛత్తీస్గఢ్లో స్థాపించారు ఫస్ట్ సల్వాజుడుం అనే ఒక ఆర్గనైజేషన్. ఇది మిలిటెంట్ ఆర్గనైజేషన్. అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వచ్చు. సల్వాజుడుం అంటే ఆర్గనైజేషన్ పేరు అనమాట. దీంట్లో వాళ్ళు వాలంటరీగా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి పోలీసులు ట్రైనింగ్ ఇస్తారు. పారామిలిటరీ ఫోర్స్గా ఈ సల్వాజుడుం వర్క్ అవుతుంది. ఎవరైతే ఆ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఈ సల్వాజుడంలో జాయిన్ అయ్యి అక్కడ ఉన్న నక్సలైట్స్కి ఎదురుగా పోరాడవచ్చు. అప్పటి సుప్రీంకోర్టు జడ్జి, ప్రెసెంట్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారు ఈ సల్వాజుడంని క్యాన్సిల్ చేశారు. సుప్రీంకోర్టు సల్వాజుడంని క్యాన్సిల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది హ్యూమన్ రైట్స్కి, మానవ హక్కులకి భంగం కలిగిస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ప్రజలకు మనం గన్నులు ఇచ్చి మళ్ళీ వెళ్ళి ప్రజల్ని చంపండి అని చెప్పడం పూర్తిగా తప్పు అనే విషయాన్ని అప్పటి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అందుకని ఈ సల్వాజుడంని సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది. స్పాడెక్స్ యొక్క పూర్తి రూపం ఏమిటి? స్పాడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. దీన్ని మన భారతదేశ ఇస్రో కండక్ట్ చేసిందనమాట. స్పాడెక్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే స్పేస్లో, అంతరిక్షంలో 2 శాటిలైట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఒకటి టార్గెట్, ఇంకొకటి చేజర్ అనమాట. అంటే ఒక టార్గెట్ శాటిలైట్ వెనకాల ఒక చేసింగ్ శాటిలైట్ అనేది దాన్ని వెంట పడుతూ ఉంటుంది. ఒక సర్టెన్ సిచ్యువేషన్లో ఈ 2 జాయిన్ అవుతాయి. డాకింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఒక శాటిలైట్ ఇంకొక శాటిలైట్, మనం ట్రైన్లో చూస్తాం కదా, ట్రైన్ బోగీలు ఎలా అయితే రెండింటిని జాయిన్ చేస్తారో అదేవిధంగా ఒక శాటిలైట్ని ఇంకొక శాటిలైట్ని రెండింటిని జాయిన్ చేయడమే ఈ డాకింగ్. ఎందుకంటే ఫ్యూచర్లోని అంతరిక్ష ప్రాజెక్టులకి ఇది చాలా ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం శాటిలైట్లో వెళ్తాము, అక్కడ అంతరిక్షంలో మన స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఈ శాటిలైట్లో వెళ్ళిన వ్యోమగాములు ఆ స్పేస్ స్టేషన్లో డాకింగ్ అనేది చేయాలంటే వాళ్ళు ముందు అక్కడ ఆగాలి కదా. ఆగాలంటే ఈ రెండింటి యొక్క స్పీడ్ని ఇక్కడి నుంచే మనం మాన్యువర్ చేయగలగాలి. ఈ స్పీడ్ని ఇక్కడి నుంచే కంట్రోల్ చేసి కరెక్ట్గా స్పేస్ స్టేషన్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఎక్కడ ఆగి ఉండవు అనమాట. అవి ఆర్బిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఎర్త్ చుట్టూ. కాబట్టి అది మూవ్ అవుతూ ఉంటుంది, ఇది మూవ్ అవుతూ ఉంటుంది. ఈ రెండింటికి సేమ్ స్పీడ్ని తీసుకొని వచ్చి కరెక్ట్గా దీన్ని జాయిన్ చేసినప్పుడే వ్యోమగాములు అనే వాళ్ళు దీని నుంచి దానికి వెళ్తారు. చెప్పడానికి సింపుల్గా ఉన్న చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాబట్టి ముందే దీన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మన వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? జపాన్ ప్రస్తుత ప్రధానమంత్రి షిగెరు ఇషిబా. ప్రెసెంట్ మన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈరోజు చైనాకి వచ్చారు. SCO సభ్య దేశాలు ఏవి? SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సంస్థ. దీంట్లో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 10 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్. ఫస్ట్ షాంఘై, ఇది చైనాసే స్థాపించబడింది కాబట్టి ఫస్ట్ చైనా పక్కనే ఉండేది రష్యా. నెక్స్ట్ స్థాన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. కజకిస్తాన్, కిర్జికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. ఈ 4 స్థాన్ కంట్రీస్ అంటే చైనాకి బార్డర్లో ఉన్న కంట్రీస్. కజకిస్తాన్, కిర్జికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్. ఈ 4 కంట్రీస్ కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్. తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్. ఇంకొక కంట్రీ ఇరాన్. అండ్ రీసెంట్గా జూలై 2024లో బెలారస్ కూడా ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది. ప్రజెంట్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి అమెరికాతో గొడవలు నడుస్తున్నాయి. అమెరికాతో మన సంబంధాలు కొంచెం కష్టంగా మారాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనకున్న ఆల్టర్నేటివ్ దేశాలు ఏవైతే ఉన్నాయో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చైనా కానీ, రష్యా కానీ, జపాన్ కానీ వీటన్నిటితో మనం సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చైనాతో మన సంబంధాలు అంత బాగా లేవు. కాబట్టి ప్రజెంట్ మనమున్న సిచ్యువేషన్లో అమెరికా తర్వాత మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఏదైతే ఉందో అదేంటంటే చైనా మన పక్క దేశమైనా సరే, చైనాకి మనకి కల్చరల్ రిలేషన్స్ ఉన్నా సరే, చైనాకి మనకి సంబంధాలు లేవు. కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చైనాతో మనం ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అనేది చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మనము మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు అనే విషయాన్ని గమనించి, పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత అమెరికా అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. కానీ చైనా, రష్యా ఇటువంటి దేశాలతో మనం మిత్రత్వం చేసుంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో అయినా వాళ్ళ మిత్రుడికే సపోర్ట్ చేస్తారు. కానీ లాభాన్ని నష్టాన్ని బట్టి మిత్రుల్ని చేంజ్ చేసుకోరు. ఎందుకంటే రష్యా, చైనా, ఇండియా ఇవన్నీ ఒకే కల్చరల్ ఆస్పెక్ట్ ఉన్న కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్ కల్చర్ అనేది ఒకలా ఉంటుంది, ఈస్టర్న్ కంట్రీస్ కల్చర్ అనేది ఒకలా ఉంటుంది. మనకి మాట ఇవ్వడం, మాట నిలబెట్టుకోవడం, ఫ్రెండ్తో నిలబడడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. వెస్ట్రన్ కంట్రీస్కి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ట్రేడ్, లాభం, నష్టం. అవి క్యాపిటలిస్ట్ కంట్రీస్ కాబట్టి మెయిన్ ట్రేడ్ మీద, లాభం, నష్టం మీద ఫోకస్ చేస్తూ ఉంటాయి. మన ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ముందు సంబంధాల మీద ఫోకస్ చేస్తాయి. కాబట్టి ప్రజెంట్ ఇండియాకి మన ఏషియన్ కంట్రీస్ మీద మంచి రిలేషన్స్, మన ఏషియన్ కంట్రీస్తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ GST స్లాబ్లను 4 నుంచి 2కు తగ్గించడం ద్వారా GST సంస్కరణలను ప్రకటించారు. ఈ స్లాబ్ రేట్లు ఏమిటి? ఇంతకుముందు GST స్లాబ్ రేట్లని 4 ఉండేవి. 28, 18, 12, 5. లగ్జరీ గుడ్స్కి 28 ఉండేవి, బేసిక్ గుడ్స్కి 5 ఉండేవి, ఇంకా మధ్యలో 12, 18 ఉండేవి. వీటిని ప్రస్తుతం 5, 18కి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మన ప్రధానమంత్రి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రకటించారు.